హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను మీ యువత. ఇప్పుడు అందరికీ నచ్చి మెచ్చే దమ్ బిర్యానీ అయితే ఇంట్లోనే ఈజీగా చేసుకుందాము. చూసారా ఎంత బాగా పొడి పొడిగా చికెన్ జ్యూసీగా ఇంట్లోనే చేసుకుందాం. ఎప్పుడు రెస్టారెంట్‌లోనే తిని తిని బోర్ కొడుతుంది కదా! సో, ఇలా మనం ఇంట్లో ఈజీగా చేసుకుందాము. మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఎలా వచ్చింది? ఏంటి? అనేసి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. ఇప్పుడైతే మనము వీడియోలోకెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే రైస్ తీసుకొని నానబెట్టేసుకుందాము. తర్వాత ఆనియన్స్, టమోటో, పచ్చిమిర్చి కట్ చేసి పక్కనైతే పెట్టేసుకుందాం ఇప్పుడు. మిక్సీ జార్‌లో అల్లము, వెల్లుల్లి, కాజు, పెరుగు వేసుకొని బాగా పేస్ట్ లాగా అయితే చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము స్టవ్ మీద పెనం పెట్టేసుకునేసి ఆనియన్స్ వేసి, ఉప్పు కొంచెం వేసి బాగా ద్వారగా వేయించుకుందాము. పక్కన ఇంకొక స్టవ్ మీద రైస్ ఉడికించుకుందాం. ఆ లోపు మనము రైస్ ఉడికించుకోవడానికి నీళ్ళు, షాజీరా, ఉప్పు వేసి బాగా ఉడకనిద్దాము. ఇప్పుడు చూడండి ఇక్కడ ఆనియన్స్ అయితే బాగా వేగిపోయాయి. అందులో మనము బిర్యానీ మసాలాలుంటాయి కదా! బిర్యానీ ఆకు, చెక్క, లవంగము, షాజీరా ఇవన్నీ వేసుకునేసి బాగా మిక్స్ చేసుకుందాము. బాగా కలబెట్టేశాక కొద్దిసేపు ముందు పేస్ట్ చేసుకున్నాం కదా! అది కూడా వేసి మనము బాగా కలిపేసుకుందాము. ఇప్పుడైతే మనము చికెన్ మసాలా, కారము, ధనియాల పొడి, గరం మసాలా వేసేసుకొని బాగా ఒక 5 మినిట్స్ వరకు బాగా వేయించుకుందాము. ఇలా వేయించుకున్నాక ఇప్పుడైతే మనము ఇందులో టమోటాలు, కొంచెం పచ్చిమిర్చి వేసి ఇవి కూడా బాగా కలుపుకునేసి బాగా మగ్గనిద్దాము ఒక 5 మినిట్స్ వరకు. దీని తర్వాత మనము చికెన్ వేసుకునేసి చికెన్ కూడా బాగా కొద్దిసేపు ఉడకనిచ్చి అంటే బాగా మిక్స్ చేసుకుంటూ, టాస్ చేసుకుంటూ బాగా ఒక 5 మినిట్స్ వరకు ఉడకనిద్దాము. ఈ పక్కన స్టవ్ మీద చూడండి వాటర్ అయితే కాగిపోయినాయి. అందులో రైస్ వేసి మనము రైస్‌నైతే ఉడికించుకునేద్దాము. ఇప్పుడు చికెన్‌లో వచ్చి హాఫ్ లెమన్ పిండేసుకునేసి బాగా మళ్ళీ ఒక 2 మినిట్స్ వరకు కలబెట్టేసుకుందాము. ఇప్పుడు మనం రైస్ ఉడికించుకున్నాం కదా! అది ఒక 70% వరకు ఉడికాక మనం ఆ రైస్‌నంతా తీసి ఇందులో చికెన్ పైన బాగా వేసేసుకునేసి మొత్తం రైస్ అంతా వేసుకున్నాక దీనిపైన స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా! మనము ముందుగా వేయించుకున్నవి ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని పుదీనా వేసుకుందాము. దాని తర్వాత వచ్చేసి మనకు నెయ్యి మనకు కావాల్సినంత వేసుకుందాము. తర్వాత పాలు వేసుకోండి. పాలైతే మర్చిపోవద్దండి. పాలు చాలా టేస్ట్ వస్తుంది బిర్యానీకి. కొంచెం పాలు వేసుకొని ఇట్లా సిల్వర్ పేపర్ వేసుకునేసి సో, బాగా మనము మూత పెట్టేసుకునేసి ఒక 20-25 మినిట్స్ లో ఫ్లేమ్‌లో అయితే ఉడికించుకునేద్దాము. సో, ఇప్పుడు చూడండి మనకు ఎంత బాగా రెడీ అయిపోయిందో బిర్యానీ అనేది. సూపర్ వచ్చింది. నాకైతే చాలా నచ్చింది ఇదైతే. ఎందుకంటే ఎప్పుడు రెస్టారెంట్‌లోనే వెళ్ళి తింటాం కదా! ఇలా ఇంట్లో చేసుకొని అందరం కూర్చొని తింటాం కాబట్టి నాకైతే బాగా నచ్చేసింది. ఇలా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. ఇట్లనే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి అందరికీ. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. థాంక్స్ ఫర్ వాచింగ్.